దారుణమైన లాంగ్వేజ్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మా వాళ్ళు అన్నిసార్లు బీపులు వేసారంటే అని. ఇది ఎప్పుడండి తిట్టింది మిమ్మల్ని, ఇలా బెదిరించింది ఎప్పుడు? 2023 ఆగస్ట్ 27th. 23 అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరన్నర బ్యాక్. అవును. ఇప్పుడు ఏ సందర్భంలో అండి ఆయన తిట్టింది? అది వాళ్ళ మ్యారేజ్ డే అండి. మీరు ఇంతసేపు చెప్పారు కదా వాళ్ళ భార్యకి మీరు అన్యాయం చేస్తున్నారు అనిపించలేదా అని. అదే వాళ్ళ భార్య వాళ్ళ మ్యారేజ్ డే రోజు ఓకే. కాల్ చేసి వచ్చి, నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూపించాను ఆల్రెడీ. నేను మిద్దె పైన ఉన్నానని చెప్పి మిద్దె పైకి వచ్చి నన్ను ఘోరంగా కొట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఆ వీడియో ఒకటి సీసీ ఫుటేజ్ ఒకటి ప్లే చేస్తున్నాం. రాలేదు. మెట్ల మీద నుంచి దిగి కిరణ్ రాయల్ బయటకు వెళ్తున్నాడు, అదే వీడియోనండి? అవునండి, అవునండి. అదే రోజు మీరు ఆ రికార్డింగు ప్లస్ ఆ వీడియో టైమింగ్స్, కెమెరా రికార్డ్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. నేను అతను ధైర్యంగా చెప్పాడు, ఏ పోలీసులను పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో అన్నాడు. నేను ఆ రోజు పిలుచుంటేనే న్యాయంగా ఉండుండేదేమో అండి. నేను అప్పుడు వెనకడుగు వేశాను. నేను ఈరోజు అందరి ముందర దోషిగా ఇట్లా నిలబడ్డాను. నేను మళ్ళీ చెప్తున్నా లక్ష్మి గారు, మీరు దోషి కాదు, యు ఆర్ ఏ విక్టిమ్. దోషి కాదు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మీరు అన్యాయం చేయలేదా అంటున్నారు. వాళ్ళ కూతురికి గత 6 సంవత్సరాలుగా నేను ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఇది మీరు కావాలంటే వాళ్ళ కూతుర్ని సపరేట్గా పిలిచి కూడా మాట్లాడండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయిని మోటివేట్ చేశారేమో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్సులు కానివ్వండి, ఆ అమ్మాయి వేసుకునే ఒక కాస్మెటిక్స్ ప్రతి ఒక్కటి కూడా నేను తీయించాను. ఒక ఫెస్టివల్కి కానివ్వండి, దేనికైనా కూడా. ఎందుకండి ఎవరో బిడ్డకు మీరే అన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరో బిడ్డ నేను అప్పుడు అనుకోలేదండి. నేను చెప్పాను కదా, గుడ్డిగా నమ్మాను అనేసి. మళ్ళీ ఇక్కడ లాజిక్ అండి, వాళ్ళ భార్య కూడా నన్ను చెల్లి మిమ్మల్ని కొంచెం గట్టిగా అడిగితే మీరు కిరణ్ రాయల్కి అమ్ముడు పోయారేమో అంటున్నారు మీరు. కానీ ఇక్కడ కూడా నాకు వచ్చే డౌట్, నాకే కాదండి జనాలందరికీ వస్తున్న డౌట్ అండి. నేను మిమ్మల్ని గుచ్చి అడిగేది నా పర్సనల్ కాదండి. ఇక్కడ కూడా మళ్ళీ డౌట్ ఏమొస్తుందండి, నేను 6 ఏళ్ల నుంచి ఆ అమ్మాయికి డ్రెస్సులతో సహా అన్నీ కొనిస్తున్నాను అంటూ ఉన్నారు. బట్ మీ భర్త చనిపోయింది 2021, ఇది 2025, అంటే 4 ఏళ్ళు కూడా కాలా ఇంకా. 21 అండి. కానీ మీరు చెప్తున్నది 6 ఏళ్ల నుంచి, అంటే మీ భర్త బతుకున్నప్పటి నుంచి. అంతకుముందు 3 సంవత్సరాలు, అంతకుముందు 3 సంవత్సరాలండి మా ఆయన ఉండేటప్పుడే. 2013 నుంచి 2016 జూన్ వరకు. 2013 బర్త్డే డేట్స్ కూడా చెప్తాను, ఎక్కడెక్కడ నేను చేశాను అనేది కూడా నేను మీకు వివరిస్తాను కావాలంటే. అంటే మీ భర్త ఉండగానే ఇంకొక మగాడితో మీకు పరిచయం ఎందుకు అని నేను అంటున్నది, అది ఇంకా తప్పు కదా? చెప్పాను కదండి, అది నా తప్పు. దానికే కదండి నేను ఇప్పుడు సంజాయిషి చెప్తున్నాను. నేను చేసిన తప్పనే దాని గురించే కదా చెప్తున్నాను నేను. అంటే మీరు ఇవాళ న్యాయం అడిగే రైట్ కోల్పోయారు కదండి మీరు. మీ భర్త ఉండగా, 2 పిల్లలు ఉండగా మీరు ఇంకో మగాడితో నేను నెక్స్ట్ కంటిన్యూ చేయలేను సెన్సార్. నేను మోసపోయానండి అతని దగ్గర. భర్త ఉండగానే మోసపోయారు. అవును. భర్త చనిపోయిన తర్వాత మోసపోవడం కాదు, భర్త ఉండగానే మీరు మోసపోయానంటున్నారు. తను ఉండగానే 25 లక్షలు ఇచ్చానండి నేను అతనికి. ఓకే, ఒక్క నిమిషం. కిరణ్ రాయల్ కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు, మీరేదో నాకు అతనికి సంబంధం లేదని చెప్పినట్టుగా కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు కిరణ్ రాయల్. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. అవును. 2 రోజులుగా నా పైన వైసీపీ పేటీఎం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి మళ్ళీ మీరు నన్ను నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు. దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయిన ఇష్యూను కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడము మీ పార్టీకి తగునరా బాబు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో అందరూ చేస్తారు. ఆర్థిక లావాదేవీల్ని తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నేరంగా పరిగణించి దాన్ని సోషల్ మీడియాలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. దీని మీద ఇప్పుడు అడిషనల్ స్పీకర్ కలిసి ఎవరైతే బాధితులు ఉన్నారో, నా మీద కంప్లైంట్ ఇచ్చారో
వాళ్ళ ఓకే. కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ డేటా ఒక్క నిమిషం, ఇది నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది కాదు, బేసిక్గా లక్ష్మి గారు మాట్లాడినట్టుగా కొన్ని ఆడియోలు రిలీజ్ చేశారు కదా, కొన్ని వీడియోలు, ఆ వీడియో ప్లే చేయండి. అవి నేనే చెప్తాను. ఇది ఎప్పుడండి డాక్యుమెంట్లు మార్చుకుంటున్నారు లక్ష్మి గారు? 2023 నవంబర్ అనుకుంటాండి, నవంబర్ ఆర్ డిసెంబర్. నవంబర్ 18 చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు అతను. చాలా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఆంధ్రజ్యోతి పేపర్ను చూపించి, ఆంధ్రజ్యోతి పేపర్ మీద ఉన్న డేట్ను కూడా చూపించి వీడియో తీయించుకున్నాడు. అవును, అదే 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 నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పానండి. 2015లోనే లావాదేవీలన్నీ ముగిసిపోయాయని చెప్పిన వ్యక్తి 2023లో నాకు బాండ్లు ఎందుకు ఇచ్చాడు, నాకు డబ్బులు ఎందుకు ఇచ్చాడండి? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇది సూటబుల్ క్వశ్చన్. ఎస్, ఇది లాజికల్ క్వశ్చన్ అండి. ఇది 2023 నవంబర్ 18వ తేదీ అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్ డేట్తో సహా చూపించాడు ఆ వీడియోలో. కొన్ని డాక్యుమెంట్లు మీకు ఇస్తున్నాడు, సంతకాలు చూపించాడు. అక్కడేమంటే 2016లోనే చిట్లు డబ్బులు వేసింది, ఆ డబ్బులన్నీ చేసి ఇల్లు ఖాళీ చేపించి పంపించేశాము అన్నారు. ఎవరి ఇల్లు ఎవరు ఖాళీ చేపించారండి? అది మా నాన్న ఇల్లు, మా నాన్న వాళ్ళు కట్టుకున్నారు, అక్కడ నేను ఉండలేదు, మా అమ్మ వాళ్ళ ఇల్లు అది. మా అమ్మ వాళ్ళ ఇల్లు నా వల్ల వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడం ఏంటి? ఒకసారి ఇవన్నీ నిజమని నమ్మేవాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. రెండు 2016లో ముగిసిపోతే 2025కి 2026కి చెక్కులు 2 నాకు ఎందుకు ఇచ్చాడండి? ఓకే, కిరణ్ రాయల్ గారు లాజిక్లు మర్చిపోయినట్టున్నారు, లేకపోతే పక్కన ఎడిట్ చేస్తున్నారు వాయిస్ రికార్డ్స్ అవన్నీ, వాళ్ళు పక్కన వాళ్ళు ఒకవేళ మిస్ అయినట్టున్నారు ఇవన్నీ. కిరణ్ రాయల్ లాజిక్ మిస్ అయినట్టు ఏం కనిపించట్లేదండి. ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ కిరణ్ రాయల్ మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటే, ఒకవేళ మిమ్మల్ని చెప్పినట్టుగా పెళ్లి చేసుకుని ఉంటే ఈ 1.5 కోటి అడిగేవాళ్ళు కదా వెనక్కి? కంపల్సరీ అడుగుంటానండి, ఎందుకంటే నా పిల్లల లైఫ్ అది, నా పిల్లల ఫ్యూచర్ డబ్బులండి. నా దగ్గర ఇంకేం డబ్బులు లేవు. అతని వల్ల చేసిన అప్పులే ఉన్నాయి, అతనికి చేయించిన అప్పులే ఉన్నాయి మొత్తం. సో అంతా బాగా నడుస్తున్న తరుణంలో మీరు అతనికి డబ్బులు ఇచ్చే పెళ్లి చేసుకుంటానన్నాడు. కాదండి, అంతా బాగానే ఉన్న తరుణంలో బెంగళూరు హోటల్లో మీరు ఆయనకి చేయనేశారు, ప్రపోజ్ చేశారు, అతను మీకు ప్రపోజ్ చేస్తున్నాడు, అంతా బాగుంది అనుకునే టైంలో ఎప్పుడు మీకు అతని మీద అనుమానం వచ్చింది? ఎప్పుడు మోసపోయానని తెలిసింది మీకు? నేను చెప్పాను కదండి, నగిరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అతన్ని. ఓకే, అతను ఫోన్స్ అక్కడ తీసుకున్నారు. పిచ్చిదానిలాగా నేను కూడా స్టేషన్ల చుట్టూ తిరిగాను అక్కడ. అప్పటికి తెలియదు నాకు ఆ రోజు కూడా. ఓకే, ఆ మరుసటి రోజు మార్నింగ్ తను రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత అతని ఫోన్స్ లేవని మా పెద్దబ్బాయి ఫోన్ తీసుకున్నాడు. ఓకే, ఐక్లూడ్ లింక్ అయింది. సో అప్పుడు ఆ నైట్ అంతా అతను చేసిన వీడియో కాల్స్, మెసేజెస్ అన్నీ డిస్ప్లే అయిపోయాయి అందులో. ఓకే, ఆ మార్నింగ్ ఆ నెంబర్స్ ఎవరివి అని చెప్పి కాల్ చేస్తే అప్పుడు తెలిసింది ఇంకొక అమ్మాయితో ఇతను రిలేషన్లో ఉన్నాడు అని. ఆ రోజు నుంచి అతని గురించి తెలుసుకొని నా పోరాటం నేను స్టార్ట్ చేశాను. అప్పుడు నగరి పోలీస్ స్టేషన్లో రోజా గారు అరెస్ట్ చేయించినప్పుడు అది అడిగిన రోజు నుంచే అంటే నా ఫోన్స్ని అక్రమంగా పోలీసులు తీసుకున్నారు అంటే కొన్ని ఆరోపణ చేసి కోర్టులో కేసు కూడా వేసినట్టున్నాడు కదా ఆయన. అతను కోర్టు కేసు వేసినప్పుడు కూడా అండి, విజయవాడ లాయర్కి ఇవ్వాలని చెప్పి 1 లక్ష రూపాయలు నేనే ఇచ్చానండి. ఓ, ఇక్కడ కూడా. ఓకే, ఆ తర్వాత అతను గురించి నేను తెలుసుకున్న తర్వాత అతను నాకు చెప్పిన విధానం ఉంది, అది నేను ఇప్పుడు రిలీజ్ చేయాలనుకోవట్లేదు, సమయం చూసి రిలీజ్ చేస్తానండి అవి కూడా నేను. ఓకే, ఇంకొకటి, మీరు గతంలో మాట్లాడినట్టుగా ఒక వీడియోని కిరణ్ రాయల్ రిలీజ్ చేసినట్టు. కిరణ్ రాయల్ రిలీజ్ చేశాడా, బయటకి ఎట్లా వచ్చినా నాకు తెలియదు. ఒకసారి ఆ వీడియోలు ప్లే చేయండి. అంటే లక్ష్మి గారు గతంలో మాట్లాడినవి. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు
అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనగా 8 జూన్ 2024 ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్, చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, తేజు అనే అమ్మాయి మనీకి అన్నిట్లకి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. నా పేరు లక్ష్మి. ఇప్పుడు మాట్లాడచ్చా అండి? ఒక నమ్మి చాలా మోసపోయింది. ఓకే ఇది లేటెస్ట్గా రిలీజ్ చేసిన వీడియో, అది అందరూ చూశారు. 20 ఒక నిమిషం పాజ్ చేయండి. లక్ష్మి గారు, 2024 ఇప్పుడు జూన్లో అనుకుంటా ఏదో డేట్ చెప్పినట్టున్నారు. నాకు ఆయనకి మధ్య మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పి